ఆమె కఠోర తపస్సు వల్ల ఏర్పడిన వేడి బ్రహ్మలోకం వరకు చేరగా బ్రహ్మ మహిషముఖికి సాక్షాత్కరించాడు. ఓం బ్రహ్మదేవాయ నమః. మహిషముఖి, నీ తపస్సుకు నేను ప్రసన్నుడనైనాను. కళ్ళు తెరు. ప్రణామం చతుర్ముఖ. నా కోరికను మన్నించి నాకు సాక్షాత్కరించినందుకు ధన్యవాదములు. మంచిది మహిషముఖి, నీకు ఏం వరం కావాలో కోరుకో. ఓ బ్రహ్మదేవా, దేవతలకు వలనే నాకు కూడా మరణం ఉండకూడదు. అటువంటి వరం అసాధ్యం మహిషి. మరణాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు. మరణం అనేది సృష్టిలో సహజం. కాని నీకు నేను ఒక వరాన్ని ఇస్తున్నాను. నువ్వు ఎలా ఎవరి చేతిలో మరణించాలనుకుంటున్నావో